పైన క్షమించానని చెప్పి పైకేమంటాం, క్షమించేసాలే, సరే ప్రైజ్ లాడ్, బాగున్నావా, అలా మాట్లాడుకుంటాం, పైన సమాధానం. కానీ లోపల మాత్రం ఇంకా బాగా, ఇప్పుడైతే ప్రైజ్ లాడ్ చెప్తుంది, లోపల చేసేదంతా చేసింది, నా గురించే చెప్పింది, మరి ఇలా చేసింది, నన్ను మోసం చేసింది, నన్ను బాధ పెట్టింది, నన్ను కష్టపెట్టింది అని గనక నువ్వు మనసులో గొనుగుకుంటూ ఉంటే పక్కనోళ్ళకి తెలియదు. నువ్వు గొనుక్కునేది, నువ్వు బాధపడేది పక్కనోళ్ళకి తెలియదు, కానీ నిన్ను చూస్తున్న దేవునికి తెలుసు. ఆ చూస్తున్న దేవుడు అంటాడు, ఇంతకంటే ఘోర పాపాన్ని నిన్ను క్షమించాను కదా, నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు? పైకేమో క్షమించేసా, సమాధాన పడ్డాము, బల తీసేసుకుంటున్నాము, చేతులు కలుపుకుంటున్నాము, కౌగులించుకుంటున్నాము, కానీ లోపల మాత్రం ఎక్కడో చోట నాకు తెలుసు 10 సంవత్సరాల కిందట వాడు నన్ను అలా మోసం చేశాడు, ఆమె నన్ను ఇలా కష్టపెట్టింది అని గనక నువ్వు మనసులో లక్ష్య పెట్టినట్లయితే, నువ్వు సమాధాన పడకపోతే, సమాధానం లేని చోట దేవుని కార్యాలు జరగవు. నువ్వు క్షమిస్తేనే నీ హృదయంలో నెమ్మది కలుగుతుంది.